అబ్బాయిలే మాట్లాడారు. మా ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. రమ్య గారు, సో గుడ్ టు సీ యూ. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం తర్వాత మళ్ళీ ఇలా ఫుల్ లెంత్ సినిమా. ఐమ్ రైట్? యా. సో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది 30,000 శాలరీ నా డ్రైవర్కే ఉంది అని. సో మీరు మీ లైఫ్లో మీ హస్బెండ్ క్వాలిటీస్ ఎంత శాలరీ ఉండాలి అండ్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలాంటివి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎలా చెప్పాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హీ షుడ్ బి వెరీ టాల్. టాల్, ఓకే. ఒక 6 అడుగులు సరిపోతుంది. 6'2", 6'3". 6'2", 6'3", ఓకే. ఒక 2-3 పర్లేదులేండి. ఓకే, నన్ను మంచిగా చూసుకోవాలి. ఓకే. అండ్ యా, ఐ థింక్ అంతే. మంచిగా చూసుకునే వాళ్ళు దొరికితే అదే అదృష్టం. వావ్, ఓకే. శాలరీ ఎంత ఉండాలి? ఇందులో 30K వస్తే సరిపోదన్నారు కదా, సో ఎంత శాలరీ వస్తే సరిపోతుంది? శాలరీతో నాకెందుకు, నేను నా సంపాదించుకుంటాను కదా. వావ్, దట్స్ అమేజింగ్ ఆన్సర్. ఎస్. సో ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఇండిపెండెంట్ కాబట్టి ఓకే, 6 అడుగులు ఉండి మంచిగా చూసుకునే అబ్బాయి వస్తే చాలు, మీరే సంపాదించి పెడతారంటున్నారు, అంతేనా? కాదా? ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటాం అంతే. నాదే, అతన్ని కూడా నాదే. ఓహో, ఓకే. అదేదో మీమ్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది, యువర్ మనీ ఈజ్ మై మనీ అండ్ మై మనీ ఈజ్ మై మనీ అని. అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు మా సొట్టబుగ్గలు అమ్మాయి శ్వేత గారు ఈస్ హియర్ అండ్ చాలా ఆనందంగా ఉంది. మెరిసే తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడడం మిమ్మల్ని. అండ్ మీకు ఇన్సెక్యూర్డ్ లైఫ్ నా వల్ల కాదు అన్నారు కదా ట్రైలర్లో. సో సెక్యూర్డ్ లైఫ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏముండాలి? I think being independent for every female gives a lot of security, and I think in this movie also there is a lot that we are showing why you have to be independent. So yeah, దట్స్ సో నైస్. సో అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండడం ఇస్ సెక్యూర్డ్ అంటున్నారు, అంతేనా? yeah, absolutely. థ్యాంక్ యూ. Thank you. ఎస్. అండ్ ఇప్పుడు మా అశ్వత్థామ, మీకేమైనా కాదు రమ్య, యాక్చువల్లీ లైక్ నేను బాగా చూసుకుంటే చాలని చెప్పేసి అన్నావు కదా, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యువత మొత్తం చాలా బాగా చూసుకుంటాం నిన్ను అంటున్నారు, మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? అది కదా, అలా అడగండి. వెనకాల ఎవరో చెప్పారు, అందరూ 6 అడుగులు ఉండాలి కదా. అచ్చా, 6'2" ఉన్న వాళ్ళందరికీ వేకెన్సీ ఉందంట. నో మెయిల్స్ కానీ లేకుంటే డిఎంలతో చంపేసేయండి. నో ఓకే ఫైన్, ఐ స్టిల్ లవ్ యూ ఆల్, సో ఇట్స్ ఓకే. సో అది, సో మొత్తానికి ఈవిడ ఓపెన్గా చెప్పేశారు 6'2", 6'3" ఉన్న అబ్బాయిలందరూ హ్యాపీగా మీ మెసేజెస్ పంపించేయచ్చు. రమ్య పసుపులేటి. ఓకే. సో గౌతమ్ గారు, అండ్ సో హ్యాపీ ఫర్ యూ మనస్ఫూర్తిగా. అండ్ ఫస్ట్ మీ మొదటి సినిమా అప్పుడు కూడా నేనే మీ ప్రీ రిలీజ్ హోస్ట్ చేశాను, అండ్ అప్పుడు దస్పలాలో జరిగింది, అండ్ ఇప్పుడు ఇవాళ. అండ్ ద జర్నీ ఈజ్ డిఫరెంట్. అప్పటికి ఇప్పటికి యూ గెయిన్ సో మచ్ ఆఫ్ ఫ్యాన్స్, సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ వర్డ్స్ యూ, అండ్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్స్ అలాట్. ఎస్. సో సోలో బాయ్ మూమెంట్, అండ్ టైటిల్ ఇస్ సోలో బాయ్ కదా. సో మీ లైఫ్లో సోలో బాయ్ మూమెంట్ ఏంటి? ఎస్, నేను ఇది సాధించాను సోలో బాయ్గా, అండ్ బాగా కిక్ ఇచ్చిన మూమెంట్ ఏంటి? సో సోలో బాయ్ మూమెంట్ అంటే యాక్చువల్లీ లైక్ సోలో బాయ్ ఫిల్మ్ ఓకే అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి యాక్టర్కి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఇంతేనా మన లైఫ్, ఇంకా దీంతో ప్యాకప్ అని చెప్పేసి మనకి సరిగ్గా ఆడకపోతే, లేకుంటే మనం ఒక ఫెయిల్యూర్ని చూసిన తర్వాత మనకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అంటే ఇంకా నేను లైఫ్ని ఇంకా రీథింక్ చేయాలా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, నన్ను యాక్సెప్ట్ చేయరా అని చెప్పేసి అనుకున్న దగ్గర నుంచి నేను ఈ స్టేజ్లో కూర్చోవడం అన్నది నాకు, సో దట్స్ ద విన్నింగ్ మూమెంట్ ఫర్ మీ. దట్స్ అమేజింగ్. సో అందులో చేయూతగా నిలిచింది 7 Hill సతీష్ గారు అంటారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు మా మోస్ట్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ 7 Hill సతీష్ గారు. సో అందరినీ టైటిల్ మీద అడుగుతున్నాం కాబట్టి సోలో బాయ్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఎస్, ఇది సాధించాను సోలోగా నేను, ఈ మూమెంట్ నాకు చాలా కిక్ ఇచ్చింది, ఎప్పటికీ మర్చిపోలేనన్న మూమెంట్ ఏంటి? అంటే నేను ఈరోజు ఈ దస్పల్లాలో ఈ ఈవెంట్ చేయడం అనేది ఒక కిక్. ఎందుకంటే మీరే హోస్ట్గా చేసిన ఈవెంట్కి నేనే గెస్ట్గా వచ్చా, గౌతమ్ సినిమాకి. ఆ రోజు నేను సరదాగా ఒక మాట అన్నా,
వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇదిలో ఒక మాట అన్నాను నేను అంతా చూశాక, అన్నయ్య మీరు గెస్ట్గా రావాలి అన్నప్పుడు నేను వచ్చి ఏదో మైక్ పట్టుకుని ఒక మాట ఫ్లోలో అనేసా. ఫ్లోలో మీన్స్ ఏంటంటే, మేము ఏదన్నా 2-3 హీరోలతో కాంబినేషన్ చేసే దాంట్లో తమ్ముడు ఖచ్చితంగా ఈడు మా హీరో గౌతమ్ ఉంటాడు అని, అది తదాస్తు దేవతలు అన్నట్టు నేను ఆ రోజు ఏదో ఫ్లోలో చెప్తే నేను ఆడిని సోలోగా హీరోగా పెట్టి సోలో బాయ్ సినిమా చేశా. ఇంకా అంతకన్నా కిక్కే ఉంటుంది. దట్స్ సో అమేజింగ్ అండ్ లుక్ సో ప్రామిసింగ్. అండ్ ఎక్కడ చిన్న సినిమా లాగా అస్సలు లేదు. చిన్న సినిమా అన్న పదమే తీసేయాలి. చిన్నగా మొదలుపెట్టి పెద్ద సినిమాగా రిలీజ్ అవబోతున్న సినిమా మీకు మంచిగా హిట్ అవ్వాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you, థ్యాంక్ thank you, యూ. love. ఎస్, అండ్ ఇప్పుడు మా గెస్ట్